హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లో 4th చాప్టర్ అయిన డేటా హ్యాండ్లింగ్లో ఎక్సర్సైజ్ 4.2లోని ప్రాబ్లమ్స్. ఇందులో మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు చేయవలసిన పని ఏమంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ ప్రాబ్లం బోర్డు మీద రాశాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి, లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ యూ కెన్ సీ ఇన్ దోస్ ఎక్స్పెరిమెంట్స్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్పిన్నింగ్ ఏ వీల్, అంటే ఈ వీల్ని రొటేట్ చేయడం ద్వారా మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఏవేవి ఉన్నాయి అని లెక్కేసుకోవాలి. ఓకేనా? అయితే ఎలా చూడండి. ఫస్ట్ ఆన్సరు స్పిన్నింగ్ వీల్, స్పిన్నింగ్ ద గివెన్ వీల్. లిస్ట్ ఆఫ్ చూడండి, ఇది లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి. ఫస్ట్ ఇవంతా సెక్టార్ షేప్లో ఉంది చూడండి, ఇది సెక్టార్గా ఉంది. ఓకేనా? సో అలాగే రాద్దాం. సెక్టార్ ఏ, ఫస్ట్ వన్ సెక్టార్ ఏ ఫస్ట్ ఛాన్స్. అవునా? అయితే ఈ సెక్టార్ ఏ అనేది 2 ఉన్నాయి. అక్కడ నెంబర్ ఆఫ్ అని అడగల చూడండి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని ఉంటే రాసి ఉంటాము, కానీ లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నాడు కాబట్టి లిస్ట్ మనకు వచ్చేవి ఏ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఏమి, సెకండ్ వన్ సెక్టార్ బి వస్తుంది. తర్వాత సెక్టార్ సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేముంది, సెక్టార్ డి. మళ్ళీ ఇంకోసారి సెక్టార్ ఏ రాయకూడదు. ఏ 2 టైమ్స్ ఉంది కదా అని 2 టైమ్స్ రాయకూడదు. ఈ 2 ఏలే. అయితే ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఎలాగన్నా రావచ్చు. సో మనకు వచ్చే పాసిబిలిటీస్ ఇవి. ఏ అన్నా వస్తుంది, బి అన్నా వస్తుంది, సి అన్నా వస్తుంది, డి అన్నా వస్తుంది. ఇంకా వేరే ఇవి కాకుండా ఇంకా అదర్ ఛాన్సెస్ లేవు. కొంతమంది మాత్రం ఏమనుకుంటారంటే కరెక్ట్గా ఈ లైన్ పైన వస్తే అట్ట సార్ అనుకుంటారు. అలాంటి ఛాన్సెస్ ఉండవు. 99% కాదు, 100% దానిపైన ఆగే ఛాన్స్ అయితే ఉండదు. గ్యారంటీగా కొంచెం అన్నా వస్తుంది. ఒకవేళ అంతగా వచ్చింది అనుకోండి, కరెక్ట్గా ఈ యారో ఏదో ఒకవైపు చూపిస్తుంది. ఇలా చూపించడం కొంచెం ఎక్కువగా, అంటే ఏ భాగంలో అయితే ఎక్కువగా చూపిస్తుందో ఆ సెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు. ఇది మ్యాథ్స్ ప్రాబ్లంలో ఇలాంటివంతా ఇవ్వడు. రియల్ లైఫ్లో మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కడైనా గేమ్ షోస్లో కానీ ఎక్కడైనా సరే స్పిన్ చేసినప్పుడు దీనిపైనే ఆగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకిచ్చే ప్రాబ్లమ్స్లో 100% ఆ ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి మనకి ఎన్ని చాయిస్లో 4 చాయిస్లు మాత్రం. నెక్స్ట్ సెకండ్ వన్, టాసింగ్ 2 కాయిన్స్. కాయిన్స్ అంటే ఏమి, 5 రూపీ కాయిన్స్ కానీ 1 రూపీ, 2 రూపీస్, 10 రూపీస్ ఏదో ఒక కాయిన్. దాని మీద ఛాన్సెస్ ఏముంది, హెడ్ పడవచ్చు లేదా టైల్ పడవచ్చు. ఓకేనా? ఆ 2 కాకుండా వేరే చాయిస్ లేవు. ఒక కాయిన్కి అవి ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేశారు, 2 కాయిన్స్ తీసుకున్నాం చూడండి. టాసింగ్ 2 కాయిన్స్ టుగెదర్ అంటే ఒకేసారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ తీసుకున్నాము. లెఫ్ట్ హ్యాండ్లో ఒక కాయిన్, రైట్ హ్యాండ్లో ఒక కాయిన్, 2 ఒకేసారి టాస్ వేసాం. 2 ఒకేసారి టాస్ వేసినప్పుడు ఏమేమి ఛాన్సెస్ ఉంది ఆ లిస్ట్ రాయాలి. కాబట్టి లిస్ట్ రాస్తా చూడండి. ఇఫ్ వి టాస్ 2 కాయిన్స్ టుగెదర్, దెన్ ది లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉంది రాద్దాం. అయితే దానికన్నా ముందు నేనేం చేసుకుంటానంటే ఒక బాక్స్ తీసుకుంటాం.
టేబుల్ ఫాము మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇది కాయిన్ 1, ఇది కాయిన్ 2. సో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కాయిన్, ఇది లెఫ్ట్ సైడ్ కాయిన్గా అనుకుందాం. రెండు ఒకేసారి టాస్ వేసాం. అప్పుడేమి రెండిట్లో హెడ్ పడే ఛాన్స్ ఉంది కదా, అవునా? లేదా ఫస్ట్ దానిలో హెడ్ పడి సెకండ్ దానిలో టైల్ పడే ఛాన్సెస్ ఉంది, అవునా కదా? ఫస్ట్ దానిలో హెడ్ పడి సెకండ్ దానిలో టైల్ పడే ఛాన్సెస్ ఉంది. లేదా ఫస్ట్ దానిలో టైల్ పడి సెకండ్ దానిలో హెడ్ పడే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏముంటుందంటే ఫస్ట్ దానిలో టైలు సెకండ్ దానిలోనూ ట్రైల్, ఈ మరి రెండిట్లో ట్రైల్ పడే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ కానీ బాగా గమనిస్తే చూడండి, రెండిట్లోనూ హెడ్ పడవచ్చు, లేదా రెండిట్లోనూ టైల్ పడవచ్చు. లేదా లెఫ్ట్లో వేసిన కాయిన్ హెడ్ అయ్యి రైట్ సైడ్ హ్యాండ్తో వేసిన కాయిన్ టైల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదా రైట్ సైడ్ వేసిన కాయిన్ హెడ్ అయ్యి లెఫ్ట్ సైడ్తో వేసిన కాయిన్ టైల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను లెఫ్ట్ రైట్ ఎందుకంటే 2 కాయిన్స్ కాబట్టి రెండు ఒకేసారి టుగెదర్ ఒకే చేతిలో పట్టుకొని వేసేది ఉండదు, 2 చేతుల్లో. మళ్ళీ 3 కాయిన్స్ 4 కాయిన్స్ అనకండి. ఒకవేళ 2 3 4 వస్తే మన ఫ్రెండ్ ఎవరో ఒకడు ఉంటాడు కదా, వాడికి తలా ఒక్కొక్క కాయిన్ ఇచ్చి అందరం ఒకేసారి వేస్తాం. ఓకేనా? ఇది ఇప్పుడు ఏమేమి అవుట్కమ్స్ వచ్చాయి. ఫస్ట్ రెండిట్లోనే హెడ్ రావచ్చు, దాన్ని ఎట్లా రాస్తాం? హెచ్, అంటే ఇది ఫస్ట్ కాయిన్, ఇది సెకండ్ కాయిన్. నెక్స్ట్ హెచ్, టైల్. నెక్స్ట్ టైల్, హెచ్. నెక్స్ట్ టీ, అంటే టైల్, టైల్. ఇది మీకు బాగా గుర్తుండాల్సింది. ఫస్ట్ హెచ్ అంటే హెడ్ పక్కన రాసుకుంటే చాలు, వద్దనుకున్న ఇబ్బందిలే, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. టైల్, టీ అంటే టైల్. చూసారా, చాలా సింపుల్. ఇలాంటివి మీకు 10th క్లాస్లో కూడా వస్తాయి. అవి కానీ ఇక్కడనే ఇప్పుడు మీరు బాగా నేర్చుకునేస్తే 10thలో ఈ చాప్టర్ సులువుగా 1 డేలోనే నేర్చుకునేయచ్చు. అయితే మీరేం చేయాలంటే ఇది బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం నీట్గా రాసుకునేయండి. సో ప్రాబ్లం చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మీ 8th క్లాస్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ చేయడము చేస్తాను. డైలీ అవి అప్లోడ్ చేయడం కూడా చేస్తాను. బట్ మీరు చేయవలసింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అందువల్ల మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా క్లాస్ నచ్చుంటే లైక్ చేయండి. అప్పుడే ఈ క్లాసు మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.